ఫ్రెండ్స్, వర్షాలు స్టార్ట్ అయినప్పటి నుంచి చెరువుల్లో చిన్న చిన్న గుంటల్లో కూడా కొంచెం నీళ్లు వచ్చినప్పటి నుంచి ఇలాంటి చిన్న చిన్న చేపలైతే ఎక్కువగా దొరుకుతుంటాయి కదా. వీటిల్లో చాలా న్యాచురల్ విటమిన్స్ ఇంకా పోషకాలు బాగా ఉంటాయండి. ఇలాంటివి దొరికితే గనక అస్సలు మిస్ చేసుకోవద్దు. చాలా టేస్టీగా మంచి మంచి రెసిపీస్ అయితే వీటితో చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పులుసు ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా వీటితో ఫ్రై చేసుకోవచ్చు, ఇగురు కూడా చేసుకోవచ్చు. అందుకోసం నేనైతే ఇక్కడ కాస్త చింతపండుని నీళ్ళల్లో నానబెట్టుకుంటున్నాను. ఫస్ట్ చేపలనైతే నీట్‌గా క్లీన్ చేసేసి పక్కన పెట్టుకున్నాను. వీటిని క్లీన్ చేయడం కాస్త కష్టమే, కానీ ఎంత కష్టపడి క్లీన్ చేస్తామో తినేటప్పుడు అంత టేస్టీగా అయితే ఉంటాయండి. ఇక్కడ నేనైతే ఒక స్టవ్ మీద ఇలా ఒక పాట్ అయితే పెట్టుకుంటున్నాను. నేనిక్కడ మట్టి కుండలో చేస్తున్నాను. అది హీట్ అయ్యేలోపు ఆనియన్స్, టమోటాలని కట్ చేసుకుంటాను. ఒక ఆనియన్, 3 టమోటాలను తీసుకున్నాను. పులుసు కాబట్టి టమోటాలు కొంచెం ఎక్కువ తీసుకుంటే పులుసు టేస్టీగా ఉంటుంది. తర్వాత ఇది హీట్ అయిన తర్వాత ఒక 3, 4 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. పులుసులోకి, చేపల పులుసులోకి కాస్త ఆయిల్ పడితే బాగుంటుంది కదా. తర్వాత పోపు కోసం ఆవాలు, జీలకర్ర, కాస్త మినప్పప్పు వేసుకొని అది హీట్ అయిన తర్వాత కొంచెం ఆనియన్స్ని కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసేసి కాస్త కలుపుకుంటున్నాను. ఇవన్నీ కొంచెం వేగాలి. ఇవి వేగేలోపు టమోటాలను అయితే కట్ చేసుకుంటాను. ఆనియన్స్ కాస్త వేగిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు, ఒక గుప్పెడు కరివేపాకు వేస్తున్నానండి. కరివేపాకు చేపల కర్రీలో చాలా బాగుంటుంది. తర్వాత కొంచెం కొత్తిమీర, మీకు నచ్చితే పుదీనా కూడా వేసుకోవచ్చు. నేనైతే పులుసుల్లో కొంచెం పుదీనా కూడా వేస్తాను, ఫ్లేవర్ బాగుంటుంది. తర్వాత కట్ చేసుకున్న టమోటాలు కూడా వేసేసి మొత్తం మెత్తగా మగ్గే వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇది కాస్త మగ్గిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని కాస్త పసుపు వేసుకుంటున్నాను. పసుపు కొంచెం ఎక్కువే పడుతుందండి. చేపల కర్రీ కాబట్టి నీచు వాసన లేకుండా ఉండాలంటే పసుపు కాస్త ఎక్కువ వేసుకోవాలి. తర్వాత మీ రుచికి సరిపడినంత కారం వేసుకోవచ్చు. ఈ కర్రీలో కాస్త కారం కూడా ఎక్కువే పడుతుంది. కారం, ఉప్పు, పసుపు ఇవన్నీ ఎక్కువ వేసుకుంటేనే చేపల కర్రీ బాగుంటుంది. తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేస్తున్నాను. కొంచెం నీళ్లు పోసి ఇది కొంచెం కలుపుకొని ఉడికించుకోవాలన్నమాట. లేదంటే మనం వేసిన మిరప్పొడి, పసుపు ఇవి అడుగు పట్టేస్తాయండి. అలా కాకుండా కొంచెం వాటర్ వేస్తే అడుగంటకుండా మంచిగా అయితే ఉడుకుతాయి. తర్వాత ఇందులో చింతపండు గుజ్జుని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. అది కూడా వేసేస్తున్నాను అన్నమాట. నేను వేసిన చింతపండు అంతా కూడా వేయట్లేదండి. పులుసు ఎక్కువైపోతుంది. నేను చూసుకుంటూ వేసుకుంటాను. ముందు కాస్త వేసాను. ఒక ముక్కాలు భాగం చింతపండు గుజ్జునైతే వేసేసాను. కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఎక్కువైతే పుల్లగా అయిపోతుంది కదా కర్రీ, అందుకే నేనైతే మొత్తం వేయలేదు. చూడండి, ఇలా మళ్ళీ కావాల్సిన వరకు వాటర్ కూడా వేసుకొని ఇందులో మసాలా పౌడర్ అయితే వేస్తున్నాను. చేపల కూరకి మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఇదైతే. ఇది ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. కొంచెం ధనియాలు, మెంతులు, జీలకర్ర వేసి వేయించుకొని దంచుకొని ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. మిక్సీలో వేసుకొని దీన్ని స్టోర్ కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇందులో కొంచెం దాల్చిన చెక్క, లవంగాలు, కొంచెం సోంపు కూడా వేస్తాను. సోంపు వేసుకుంటే చేపల కర్రీలో ఫ్లేవర్ బాగుంటుంది. కొంచెం వేయాలి, ఎక్కువ వేస్తే మళ్ళీ అంతా సోంపు ఫ్లేవర్ వచ్చేసి ఎగుటు కొడుతుంది అన్నమాట. అలా కాకుండా ఈ మసాలా పౌడర్ని ఇలా ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకుంటాను. ఆ పౌడర్ని ఒక 2 స్పూన్స్ అయితే వేసాను. కర్రీకి తగినంతగా వేసుకోవాలి. నేను తీసుకున్న చేపల క్వాంటిటీ కర్రీకి ఒక 2 స్పూన్స్ వేసాను. నేను ఇక్కడ 1/2 కేజీ ఉంటాయి చేపలు. క్లీన్ చేసిన తర్వాత 1/2 కేజీ ఉంటాయండి. ఆ చేపల కర్రీలోకి నేనైతే ఆ 2 స్పూన్ల పౌడర్ వేసాను. ఒక 4 వెల్లుల్లి రెబ్బల్ని కూడా చితక్కొట్టుకొని పులుసులో వేసుకున్నాను. పులుసు ఇలా నీట్గా బాగా మరగాలి. చేపలు వేయక ముందే పులుసు మంచిగా ఉడికిపోవాలి. ఒక 10 మినిట్స్ బాగా మరిగించుకొని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ కంటే కాస్త తిక్కుగా వచ్చేటట్టుగా మరిగించుకోవాలి. తర్వాత పులుసు బాగా మరిగిపోయింది, ఉడికిపోయింది, పచ్చివాసన లేదు అనుకున్న తర్వాత మాత్రమే చేపలు వేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న చేపలన్నింటినీ పులుసులో వేసేసుకుంటున్నాను. చేపలు వేసాక ఎక్కువసేపు ఉడికించకూడదు. చేపలన్నీ చెదిరిపోయి కర్రీ అయితే గుజ్జు గుజ్జుగా అయిపోతుంది. అలా కాకుండా చేపలు వేసాక ఒక 5 మినిట్స్ చాలండి. 5 మినిట్స్ ఇలా సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ టైంలో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత గరిటె పెట్టి ఎట్లా పడితే అట్లా కలపకూడదండి. కలిపితే చేపలన్నీ చెదిరిపోతాయి. అసలే చిన్న చిన్న చేపలు కదా,
అందుకోసం అన్నమాట. చాలా సెన్సిటివ్‌గా హ్యాండిల్ చేయాలి. ఇలా నీట్‌గా ఉడికిపోయిన తర్వాత ఒక 5 మినిట్స్ సిమ్‌లో పెట్టి మూత పెట్టుకుంటే ఇలా గిన్నెని గుడ్డతో పట్టుకొని అట్లా కలుపుకోవాలి. ఏదన్నా అడుగు పట్టుకుంటుంటే చిన్న చేపలు కదా! అడుగున అతుక్కునే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి గరిటెతో మధ్యలో మాత్రమే వీడియోలో చూపించినట్లుగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా! ఆయిల్ ఎలా తేలిందో నీట్‌గా ఉడికిపోయింది. ఇలా మంచిగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆపేసుకొని పైనుంచి కొంచెం కొత్తిమీర చల్లుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. నేను స్టవ్ ఆపేసానండి. కానీ ఇది మట్టి కుండ కాబట్టి 5 మినిట్స్ వరకు ఇలా ఉడుకుతూనే ఉంటుంది. అందుకే నేనైతే కాస్త ముందే స్టవ్ ఆపేసాను. ఇలా మంచిగా ఉడికిపోయిన తర్వాత కొత్తిమీర కాస్త చల్లుకొని మూత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కాస్త గ్యాప్‌తో పెట్టుకోవాలండి. అప్పుడే ఆవిరి నీళ్లు పడి పులుసు పలసనైపోకుండా ఉంటుంది. కొంచెం గ్యాప్‌తో అలా పెట్టుకుంటే త్వరగా చల్లారుతుంది. చేపల కూర ఎప్పుడైనా వేడిగా తీసుకుంటే అస్సలు బాగోదండి. అన్నం వేడిగా ఉండాలి, పులుసు చల్లగా ఉండాలి. అప్పుడే బావుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.